మీరు చూసిన వీడియోలలో ఒక మనిషి చూసిన వారు సాక్ష్యం న్యూస్ టీవీ. సో సార్ భీమిలిలో ఉంటాడు. నా కోసం ఇద్దరు రావడం చాలా గొప్ప. కేవలం నన్ను చూసినందుకు, నన్ను కలవాలని వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి రావడం జరిగింది. సో ఈరోజు నేను మా మిస్సెస్తో పాటు ఇక్కడ ఉండడంతో సార్ చూసి నేనేనా కాదా అని చెప్పేసి అక్కడక్కడ దేవులాడుతున్నాడు. సో ఈరోజు ఒక భీమిలి నుంచి దేవులాడుకుంటూ రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. సో నేను చేస్తున్న పనులు మీరు చూసి ఆనందించి నా వీడియోస్ చూసిన వాళ్ళల్లో ఎందరో ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సో ఫోన్ చేస్తే మనిషికి మాటనే కనబడుతుంది, డైరెక్ట్ చూస్తే తన బాధ ఏందో కనబడుతుంది అని చెప్పేసి సార్ ఇక్కడ రావడం జరిగింది. సో తనకు సార్ చూసే వీడియోలలో కూడా చాలామంది చూస్తుంటారు. ఆయన ప్రత్యేకంగా నా గురించి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీన్ని చూసిన మీరందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఇది కొద్ది ముందర చేస్తే మా తెలంగాణలో కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ చూసి నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వచ్చు, నా పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా చదువులు చెప్పొచ్చు కాబట్టి అనే ఆశతోటి సార్ ఇక్కడ దాకా వచ్చిండు. సో తనని చూసిన నాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి యూఎస్ మీరు చేసే ఒకటే పని ఏంటంటే మీరు ఎక్కడి నుంచి చేసినా కూడా ఒక షేర్ చేస్తే అది ముందరికి వెళ్తుంది. అది మీరు ఖచ్చితంగా చేస్తారని అనుకుంటున్నాను. సార్ నమస్కారం. కాబట్టి ఎందుకంటే దగ్గర లేదు, భీమిలి అంటే మామూలు మాట కాదు. సో చాలా దూరం నుంచి ఎండాకాలం ఈ సమ్మర్ ముందే. సో అయినా కూడా తను నా కోసం ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కట్టే 2:30 అవుతుంది. సో ఈ టయానికి సార్ వచ్చిందని కలవడం చాలా సంతోషంగా ఉంది. సో వాళ్ళ భార్య మా అమ్మగారిని కూడా తన కొడుకు అన్న మా బాబు ప్రతిరోజు మీ వీడియో చూడడానికి ఉండలేడని చెప్పేసి తను చెప్పడంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది. సో ఇలా మా బాధ్యతలను పంచుకుంటే మీ అందరూ మీ కుటుంబంతో చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి దగ్గర ఎక్కడైనా లేకులు ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నా నంబర్ మీకు ఐడియా ఉంది కదా, 9963956794. దాన్ని మీరు కాల్ చేయొచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు సోను సూద్ వెహికల్ అని కూడా నేను వదిలిన బయటికి, సోను సూద్ అంబులెన్స్ సర్వీస్. సో నేను చేస్తున్న పనిలో ప్రతి ఒక్కటి మీ యొక్క ఆధారమే నాకు అండగా కొండంత బలంతో ఉన్న నేను. మీరు చేసిన ప్రతి ఒక్క మాటకి అది మీ అందరి నోటి నుంచి వస్తుంది, టైన్మెంట్ శివన్న అని. సో అలాగే అన్న ఇంత దూరం రావడం నాకు ఇంకా ఆనందం ఉంది. ఎందుకంటే నేను ఒక అనాథగా ఉన్నా, నువ్వు అనాథ కాదు బాబు, మేమందరం ఉన్నామని సార్ చెప్పడంతో నాకు ఎంతో ఆనందం ఉంది. మా భార్య పిల్లలందరినీ సార్ చూసిండు. సో తనకు తోచింది తను చేయడం వల్ల మేము డబ్బును ఆశించలేదు, ఒక ప్రేమను ఆశిస్తున్నాం. సార్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి సార్ మాటల ద్వారా కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వ్యక్తి గురించి పరిచయం చేయాలి, ఇతని గురించి పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ట్యాంక్ బండ్ శివ అంటే తెలియని వారు ఎవరు లేరు. సో అయినప్పటికీ నేను ఎందుకు ఈరోజు మిమ్మల్ని పరిచయం చేయబోతున్నానంటే, కొంతమందికి కనీసం 1% ఎవరైనా తెలియకపోతే వారికి చెప్తామని ఉద్దేశం కదా శివని మీకు పరిచయం చేయబోతున్నాను. ఈయన చేసే పని అయితే మటుకు, ఈయన చేసే సేవ అయితే ఎవరు చేయలేరు, ఎవరికి సాధ్యపడని పని అయితే చేస్తున్నాడు. ఈయన కుటుంబం కోసం కానీ ఈయన స్వలాభం కోసం కానీ చేయట్లేదు. మానవ సేవే మాధవ సేవ అనే మార్గంలో ఆయన నడుస్తూ 10 మందికి ఉపయోగపడుతూ 10 మందికి అండగా 10 మందికి ఒక ఆదర్శంగా నిలిచే వ్యక్తి ట్యాంక్ బండ్ శివ. ఈరోజు ఏంటంటే ఈ ట్యాంక్ బండ్ ఏరియాలో ఎవరైనా చనిపోయినట్లయితే అనాథ శవం కానీ, లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు కానీ ఎవరైనా పడిపోయినట్లయితే దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, ప్రాణాలకు తెగించి వారిని బయటకు తీసుకొచ్చి వారి అంతిమ సంస్కారాన్ని కూడా ఆయన ముందుండి సేవలు అందిస్తుండగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇండియన్ సోనూస్ కూడా ఈయన వచ్చి అభినందించే ఈ పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. సో ఈయన వీడియోలు అయితే చాలా ఉన్నాయి, చాలా కొన్ని లక్షల మంది చూస్తారు, మీరు కూడా చూసే ఉంటారు. నేను చాలా ఇష్టంతో ఈయన కలవడం, ఈయనతో మాట్లాడడం చాలా సంతోషంగా భావిస్తుంది. సో ఈయన చేసే అనేక కార్యక్రమాలు మన ఛానల్లో కూడా ఎక్కువ చూపించాలని ఎంతగానో ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ శివ. మరియు మీరు అనేక మందికి ఆదర్శంగా నిలవాలని, దేవుడు మీకు ఆయుధాలు ఇవ్వాలని, సిరి సంపదలు ఇవ్వాలని, అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ధైర్యం, మానసిక ఉల్లాసం ఆ దేవుడు కలగజేయాలని. నమస్తే అందరికీ.